తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్నా డీఎంకే ప్రచార వేదికలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఎంజీ రామచంద్రన్ వేషధారులు ఈ ప్రచారంలో సందడి చేస్తుంటారు. అచ్చు ఎంజీఆర్ లాగే టోపీ, నల్ల కళ్లద్దాలు ధరిస్తారు. అన్నా డీఎంకే పార్టీకి ఓటు వేయాలని ప్రజలు కోరుతుంటారు. వారిని చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఎంజీ రామచంద్రన్ తమిళనాడు సినిమాలను, రాజకీయాలను సుదీర్ఘకాలం శాసించిన నాయకుడు ఆయన. కాంగ్రెస్ పార్టీతో ఎంజీ రామచంద్రన్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆ తరువాత ఆయనపై పెరియార్ సిద్ధాంతాల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో పెరియార్ సిద్ధాంతాలకు రాజకీయ వేదికైన డీఎంకేలో ఆయన చేరారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్న సమయంలో సినీ హీరో ఎంజీ రామచంద్రన్ కూడా డీఎంకేలోనే ఉన్నారు. కరుణానిధికి అత్యంత సన్నిహితుడిగా ఎంజీఆర్ పేరు తెచ్చుకున్నారు. అయితే 70వ దశకంలో మాటల రచయిత కరుణానిధి, వెండితెర వేల్పు ఎంజీ రామచంద్రన్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ విభేదాల ఫలితంగా డీఎంకేలో చీలిక వచ్చింది. ఈ నేపథ్యంలో డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ బయటకు వచ్చారు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం పేరుతో ఎంజీ రామచంద్రన్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. సొంత పార్టీ పెట్టిన కొన్నాళ్లకే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో 1977 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే పోటీ చేసింది. పోటీ చేయటమే కాదు, ఘన విజయం కూడా సాధించింది. వెండితెర వేలుపు ఎంజీ రామచంద్రన్ తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. 1977 తర్వాత తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. అంతేకాదు, అత్యంత జనాదరణ గల ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ పేరు తెచ్చుకున్నారు. కాగా 1987లో అనారోగ్యంతో చనిపోయేంత వరకు ఎంజీఆరే తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. తమిళనాడులో అత్యంత జనాదరణ గల నాయకుడిగా ఎంజీఆర్ పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్నా డీఎంకే ప్రచార వేదికలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఎంజీ రామచంద్రన్ వేషధారులు ఈ ప్రచారంలో సందడి చేస్తుంటారు. అచ్చు ఎంజీఆర్ లాగే టోపీ, నల్ల కళ్లద్దాలు ధరిస్తారు. అన్నా డీఎంకే పార్టీకి ఓటు వేయాలని ప్రజలు కోరుతుంటారు. దివంగత నేత ఎంజీఆర్ పై తమ అభిమానాన్ని ఆయన అభిమానులు ఇలా చాటుకుంటూ ఉంటారు. అమరన్, ఈయన్నే ఎంజీఆర్ అమరన్ అని కూడా అంటారు. ఈయన సొంతూరు చెన్నై నగరం. దివంగత నేత ఎంజీఆర్కు అమరన్ వీరాభిమాని. అందుకనే సన్నిహితులు ఆయన్ను ఎంజీఆర్ అమరన్ అని ప్రేమగా పిలుస్తుంటారు. కాగా సదరు ఎంజీఆర్ అమరన్ ఖతార్లో ఉంటారు. అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. తమిళనాడులో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే ఎన్నికల ప్రచార సభల్లో అమరన్ సందడి చేస్తుంటారు. కాగా ఎంజీ రామచంద్రన్ వేషంలో ఉన్న అమరన్ను చూడటానికి అన్నా డీఎంకే కార్యకర్తలు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కాగా కేవలం ఎంజీఆర్ వేషం వేయటం వల్లనే సమాజంలో తనకు ప్రత్యేక గౌరవం దక్కుతోందన్నారు అమరన్. అయితే వేదికలపై పాటలు పాడటానికి అమరన్ దూరం. డీఎంకే పార్టీకి ఓట్లు వేయాలని మాత్రమే ఆయన కోరతారు. ఇలా ఎన్నికల ప్రచార సభల్లో ఆయన సందడి చేస్తుంటారు. కాగా ఎంజీఆర్ పేరుతో ఆయన ఒక ట్రస్ట్ను కూడా నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా అవసరమైనప్పుడు ఎవరికైనా అమరన్ సహాయం చేస్తుంటారు. ప్రస్తుతం మధురవాయల్లో ఆయన ప్రచారం చేశారు. త్వరలో మరికొన్ని సెగ్మెంట్లో ప్రచారానికి అమరన్ రెడీ అవుతున్నారు. కాగా ఎంజీఆర్ ఉపయోగించిన టోపీ, ఆయన వాడిన నల్ల కళ్లద్దాలు ఆయన తన వద్దనే ఉన్నాయన్నారు అమరన్. ఇదిలా ఉంటే ఎంజీఆర్ వ్యక్తిగత సహాయకుడైన మహాలింగం కుటుంబంతో తనకు చాలా రోజులుగా పరిచయం ఉందన్నారు. మహాలింగం సతీమణి కొన్ని రోజుల క్రిందట తనకు వాటిని కానుగ్గా ఇచ్చారని అమరన్ వెల్లడించారు. కాగా సదరు టోపీ, కళ్లద్దాలను తాను ప్రాణప్రదంగా చూసుకుంటున్నట్లు అమరన్ తెలియజేశారు. ఏది ఏమైనా తమిళనాడులో ఎంజీఆర్కున్న క్రేజే వేరు.